వచ్చాడు పాలు అమ్మడానికి. కానీ లాలాజీకి ఆవుని మేపడం రాదు, పాలు పితకడం కూడా రాదు. ఆవు కూడా అవకైపోయింది. ఆఖరికి లాలాజీ ఏం చెయ్యాలనుకున్నాడు? పక్కింటాయంతో లాలాజీ పోల్చుకోకుండా ఉండుంటే తన పని మీదే ధ్యాస పెట్టి పని చేసుకొని పోయుండుంటే దొరికేవి అతనికి నోట్లు మరియు కాసులు, ఖాళీ బాల్టికి బదులుగా. మనము మన పని మీద ధ్యాస ఉంచాలి, వేరే వాళ్లతో పోల్చుకోకూడదు. చిట్టి తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు, పప్పుతో ఎప్పుడూ పోల్చుకోలేదు. ఇది చాలా మంచి విషయం కదా. కామెంట్స్లో రాసి మాకు చెప్పండి.